इंपाल को इंपाल इंपाल నా వల్ల కాదురా నైనా ఊపిరి ఆటం లాడ లోపలికి పోతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. నా వల్ల కాక వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా పోలేకపోతున్నారు చూడండి. కారు వాళ్ళు కూడా అడిగి పోతే ఏమైందంటే అసలు రోడ్డు కనిపించట్లే. ఊపిరి పీల్చుకుందామంటే పొగిలిపోతా ఉంది. ఊపిరి ఆడడంలే. ఎట్లా కూడా ఊపిరి కొంచెం బిగించి పోదాం అనుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. ఎటు పోయేదానికి లేకుండా ఉంది. పోలేవు అసలు, ఏం పోవట్లేదు. పోయేదానికి లేదు అసలు ఆప్షన్. ఆడ కనిపించట్లే, రోడ్డే కనిపించట్లే అసలు. ఆడ నాకైతే భయం వేసేసింది, ఆడ పడిపోతానేమోనని. ఏదన్నా ముక్కకి అడ్డం కట్టుకుని పోయేది మేలు. వాళ్ళు పోతున్నారు, వాళ్ళు వెనకటి తెలిపేది బెటర్ కదా. అసలు నా వల్ల కావట్లే. ఒర్రే ఒరే, ఈ కారు చిచ్చులు ఇరుక్కుపోయినారా మనమా సామె, అర్థమైపోయిందా? ఓ అమ్మ చూడండి అసలు. సో మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. ఏదైతే అదైంది. ఒర్రే सुपर रस नहीं जा सकते, पूरा स्मोक है। हाँ, और 1 घंटे के बाद हाँ इंपाल। हाँ ठीक है, बहुत दिख रहा सुधीरा ఊపిరి బిగబెట్టిన కళ్ళలో పోగపోయి కళ్ళు మంట అయినా సరే కళ్ళు అట్లాగే కతక్కని ఓపిక పెట్టేసుకొని క్రాస్ చేసేసినావా. పొట్టలో కూడా వెళ్ళిపోతా ఉంది బాగా వేడిగా. ఓరే నాయన, కారు చిచ్చు అంటే ఇదే.
ఇట్లాగే ఉంటుంది అనమాట. అది ఆ కొంచెం దూరమే అసలు ఎంత టార్చర్ పెట్టింది ఆ కొంచెం దూరం. వైల్డ్ ఫైర్ అంటే ఏదో అనుకుంటారా ఆయన, ఇప్పుడు అర్థమైందా? అట్లాంటి వైల్డ్ ఫైర్స్ మామూలుగా ఫారెస్ట్లో వస్తే జంతువుల పరిస్థితి ఏందా, మనకే ఆ కొంచెం దూరం దాటేదానికి చచ్చిపోయినాం ఉక్కిరి బిక్కిరి. అట్లాంటిది ఇంకా పాప జంతువులు ఎట్టపోతాయో. ఓరే ఇక్కడ కూడా ఒకటి ఉందిరా సాగా. ఓ అమ్మ ఏంది ఈ దారి పొడుగు ఎట్లాగా ఉంటుంది ఏంది ఇది. ఇక అక్కడున్నంత హెవీగా ఉండేది కానీ నార్మల్గానే ఉంది. ఫస్ట్ టైం లోపలికి పోయినాం కదా, అట్లా నాకు అర్థం కాల, భయం వేసేసింది. కడుపులోకి వెళ్ళిపోతుంది పొగ, పడిపోతానేమో స్పృహ అనిపించేసింది ఆడే. దానికి తోడు ఆ బైక్ని మళ్ళీ వెనక్కి తిప్పి రావాలంటే ఆ బైక్ ఆగిపోయింది మధ్యలో. ఏడేదో హోటల్ టైప్ ఉంది. ఫుడ్ 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 Yes, I'm vlogging from Andhra Pradesh. Okay, good. Nice to meet you. Nice to meet you. How do you feel about the present? Huh? How do you feel about the environment? Road. Road is not good. Beef, pork, chicken, fish. Chicken. Chicken. Yes. Yeah. You have water bottle? Water, yeah. సో ఈ విధంగా అయితే ఉంది హోటల్లో. ఎన్నో ఉందంటే తినేదానికి. తిని అమ్మని అయితే బయలుదేరదాం నుంచి. నార్మల్నే. ఓకే. ఈ చెక్క కుర్చీలు చెక్క బల్లలు అన్నీ బాగుంటాయి ఇక్కడ. సో ఇదిగోండి మన భోజనము. నో 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 ఆనియన్స్. ఎస్. ఇది పప్పు, బఠానీలతో కర్రీ, చికెను. ఇది ఏదో లాగులు వేసి ఉడకబెట్టి ఈ విధంగా అయితే ఒక వాటర్ని అయితే తయారు చేస్తాను. ఇది తాగేదనమాట తింటా. Okay, thank you. How much total? 250. Huh? 250. 250. Water? Yes. 270. You pay enough? Yes. No signal. Do you have any cash? Yeah, on the back. Parla. Two 70, no? Sorry. How much will I return? Okay. That's it. Okay, thank you. Huh? Thank you. You look good. You want to take a picture with you? Yeah. क्या? You want to take a photo with you? Okay. Yeah. Yes. Lagi về không biệt xúc. Okay. ఎంత బాగుంది కదా ఇది. జోగం హోటల్ ఫుడ్ లాడ్జింగ్ అంట. ఫుడ్ 270 రూపాయలు బాయ్. ఈ రూమ్లు ఉన్నాయి. మామూలుగా కొనుక్కునేదానికి ఎంత అంటే 100 రూపాయలు అంట ఒక నైట్కి. బాయ్ బాయ్. ఎస్.
పోతా ఉంటే దారిలో ఒక చిన్న పల్లి లాగా ఉంది. ఫుడ్ అయితే ఏదో పర్లేగానే ఏదో తినేసినాము, ఆకలి తీరిపోయింది. 270 రూపాయలు అయితే తీసుకున్నారు, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్తో కలిపి. బాగుంది ఆడ ప్లేస్. మన వాళ్ళు కూడా బాగా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. పెళ్లి చేసుకుని ఏదో ఉండిపోతే సరిపోయా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే పెట్రోల్ అయితే వస్తూ ఉంది. ఇందా నుంచి ఒక పెట్రోల్ బంక్ కూడా దొరకట్లా మణిపూర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి. సో ఇది మెయిన్ రోడ్లో కాకుండా ఎక్కడి నుంచి అట్లా పక్క రోడ్డు తీసుకొని సైడ్ రూట్లో అయితే పొమ్మంటా ఉంది. ఈ రోడ్డు ఎట్టుంటుందో ఏమో ఏం తెలియట్లేదు. సరే అయితే ఇదేంది రూట్లో పొమ్మంటా ఉంది, ఇక్కడ దారే లేదు. అయ్యా ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను దీన్ని చెప్పినట్టు పోతే ఇది చూపించే రోడ్డు ఈ విధంగా ఉంది. ऐसा इम्फाल जा सकते हैं? हाँ जा सकते हैं, यहाँ घूम के हाँ आगे से नोटिस बोर्ड होगा, हाँ वहाँ से इस तरफ राइट साइड। रास्ता अच्छा है? ऐसा नहीं है, हाँ आगे तो ये तो चलेगा। चलेगा, ठीक है। कहाँ से आया? आंध्र प्रदेश। हाँ अच्छा अच्छा। ऊपर जाके हाँ आगे नोटिस बोर्ड होगा, हाँ वहाँ से सीधा मत जाओ, हाँ यहाँ से घूम के राइट साइड। ठीक है, अच्छा ठीक है, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. షబ్బా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే మన దాంట్లో పెట్రోల్ లేదు, ఏదైతే అయింది కొత్త ఉండేదే. రోడ్డు బాగుందా అంటే ఇదే రోడ్డు, ఏమంటే నీ బండి వెళ్ళిపోతుంది పో అంటున్నాడు ఆయన. ఓయ్ అబ్బా భలే ఉంది రోడ్డు ఇదే. మానవుడు లేడీడా. ఇదిగోండి ఈ రోడ్లోకి వచ్చి పడినాము. ఈడ మనకి పెట్రోల్ అయిపోతుందో. వస్తుందా? సో చూడండి కట్లతో బ్రిడ్జి ఏ విధంగా కట్టిపెట్టినారో. రే नहीं जा सकता है क्या? हाँ? जाना नहीं जाएगा, डीजल जाएगा। ये థ్యాంక్ యూ. సో ఈ రోడ్డు ఇంకా ఒక 6-7 కిలోమీటర్లు అయితే ఉంది. ఇవన్నీ సరిపోనట్టు మనకి గోప్రో హ్యాండ్ ఇస్తూ ఉంది. గోప్రో రికార్డ్ కావట్లే, ఊరికి ఆగిపోతూ ఉంది. ఏమన్నా అయిందంటే ఈ రోడ్లో దిక్కు మొక్కు కూడా లేదు ఈడ. అప్పుడప్పుడు డౌన్లో వచ్చినప్పుడు బండిని ఆపేసి
పెట్రోల్ అనేది సేవ్ చేసుకుంటా ఉండ ఈ విధంగా. ఏం చేద్దాం, అటువంటి పరిస్థితుల్లో వచ్చి పడినాం మనం. ఓ, ఇది రోడ్డు చాలా డేంజర్గా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఈ అంకమ్మ భయపడి వస్తుంది కదా నేను. ఓయమ్మ, ఈ రోడ్డుని తగలయ్యా. పడతాం ఇక్కడ, పడతాం. ఒర్రే, భలే పని చేసింది ఇదా. వెనకాల బ్రేక్ పని చేయట్లేదు. మొత్తానికి ఏదో మెయిన్ రోడ్డుకి అయితే వచ్చినాం. రస్సామే, అటు చేరే. ఇది మెయిన్ రోడ్డు. కాళ్ళు చేతులు ఎక్కడ వాడ పట్టేసినాయి నాకు. ఒర్రే, బ్రతుకు జీవుడా, వచ్చి పడినామరా నాయన మెయిన్ రోడ్డుకే. ఇంకా 67 కిలోమీటర్లు ఉంది. పెట్రోల్ పెట్టి చాలా అర్జెంటుగా. ఇక్కడ ఏదో ఒక ఊరికైతే వచ్చినాము. ఏదైనా పెట్రోల్ దొరుకుతుందా చూస్తా ఉన్నాం. పెట్రోల్ బంక్ అయితే లేదు, కానీ కనీసం లూజ్లో ఉన్న 1 లీటర్ పోసుకుంటే కొంచెం మనశ్శాంతి ఉంటుంది. పెట్రోల్ इधर से जाइए ना, हाँ, और दुकान ऐसे तीन तो बना है ना, हाँ, उधर तो है. ठीक है. साइड हेलो. Facebook है नहीं है ना. जानी तो रही. टक्कर ना यार. This is my memory. పెట్రోల్ 1 లీటర్ అయితే పట్టించినాము. లీటర్ వచ్చి 130 రూపాయలు తీసుకున్నారు వీళ్ళు. ఇట్లా ఈ గన్నులు పట్టుకొని పోతా ఉంటారు. స్నైపర్ ఉన్నట్టుంది, పెద్దది స్నైపర్. ఇదే చిన్న గన్ను కాదు, ఇదే స్నైపరు. Can I just take one photo with it? Yeah. Is it real one? No. Air gun? Okay. 40,000. 48. Okay. To shoot the birds. సో ఇదిగోండి, ఇది ఎయిర్ గన్ అంట. వెయిట్ హౌ మచ్? చాలా బరువు ఉంది ఇది. వెయిట్ This is how it holds. Thank you very much. Nice to meet you. Thank you. దానికి లైసెన్స్ ఏం అవసరం లేదు. మామూలుగా వీళ్ళు ఇక్కడ మణిపూర్లో ఎక్కువ వేటాడుతూ ఉంటారు.
దానికోసం దానికి స్నైపరు చిన్నగా లేదు అది ఆ లోపల జూము. నేను చూస్తే లోపల నుంచి ఏమో చిన్న జూమ్ లేదు, టార్గెట్ పెట్టి కొడితే తలకాయ పగిలిపోతుంది. ఇక్కడేదో ఇండియన్ పెట్రోల్ బంకు ఒకటి ఉన్నది, ముందు అర్జెంటుగా పోయి ఫుల్ ట్యాంక్ చేయించాలి దీనికి. ఇక్కడ ఏంది అన్ని పెట్రోల్ బంకులన్నీ క్లోజ్లో ఉన్నాయి, ఏందో తేడాగా ఉంది. ఏంది ఇది కూడా క్లోజ్ ఉంది. పెట్రోల్ కింద మిలేగా పెట్రోల్ ఆగే. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, క్లోజ్ చేసి పన్నుకున్నట్టుంటారు. ఇది కూడా రే ఏందిరా రే, క్లోజ్ చేసి ఉంటారా, ఓపెన్లో ఉందా? అయ్యో 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 అయ్యో, ఇట్లాగైతే ఎట్లాగయ్యా? ఏందో మొత్తానికి ఏందో జరుగుతూ ఉంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లా ఏం జరుగుతుంది అనేది. ఈ పెట్రోల్ బంకులు పెట్రోల్ అన్ని క్లోజ్ చేస్తే మనం ఎలా బతకాలా, ఎలా సర్వైవ్ కావాలా? ఇక్కడ ఇది పరిస్థితి. ఏ బందే కబ్ తక్? आगे मिलेगा? नहीं मिलेगा? అచ్చా అయ్యా, ఇది ఏడ పరిస్థితి. ఇది కూడా బ్లాక్లో ఖతం అయితే అంతే సంగతులు అంట. ఆగే 3 दिन हो गया? అరే యార్, ఈడ పెద్ద సమస్య వచ్చి పడింది మనకి. అర్జెంటుగా ఒక 5 లీటర్లు పట్టించుకునేది మేలు. నాకేం అర్థం కావట్లేదు పరిస్థితి. వచ్చి ఇరకపోయినావా అనిపిస్తూ ఉంది. ఈడ పెట్రోల్ దొరకడం లేదు, బ్లాక్లో దొరుకుతున్నాయి. ఇది కూడా బ్లాక్లో అయిపోయిందంటే ఇంకా 5 लीटर ना 5 कितना 1 लीटर? 140 हो गया एक का. అబ్బా, ఓడే చెప్పింది మేలు. ఓడే 130 చెప్పినాడు. 7 140 అంట. దాలో अभी इधर पेट्रोल का बहुत प्रॉब्लम चल रहा है, मिल क्यों? नहीं रहा. हाँ, वो आगे मिलेगा क्या? आगे भी यही पे दाम पे तो मिलेगा. हाँ, अगर ये 5 लीटर है. हाँ, हाँ, पूरा उधर इम्फाल क्रॉस करके गया तो शायद थोड़ा सस्ते दाम में मिलेगा. इम्फाल क्रॉस करके. हाँ, हाँ, मणिपुर के अंदर में तो इसका सस्ते दाम में मिलेगा. और 5 डालो. పోతే పోయినాయి డబ్బులు. సార్ నేను ముందు రేపటి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మణిపూర్ నుంచి. నా వల్ల కాదు ఇక్కడ. ఏంది ఈ విధంగా ఉంది పరిస్థితి? ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నాయి, అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. వీళ్ళకే ఏం అర్థం కావట్లేదు అంట. 4 రోజుల నుంచి ఇదే విధంగా ఉంది పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో ఏం తెలియట్లేదు ఇక్కడ. ముందు అర్జెంటుగా ఈ నుంచి బయటపడిపోయి అంత వస్తే చాలు మనకి. ఈ విధంగా ఉంది పరిస్థితి. కిత్తపూరా 1,400. మామూలుగా అయితే మనకు ఫుల్ ట్యాంక్ వచ్చిండేది 1,400కి. కానీ ఇక్కడ ఏం చేయలేం, పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడ. రేపు అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు ఇక్కడ. మణిపూర్ బల్లే తొక్క బల్లే. పెట్రోల్ దొరకపోతే ఏడ తిరిగి ఏడ చావాలనే. మనకి ఆడ పిల్లోడు చెప్తానే ఉన్నాడు, నువ్వు 130 రూపాయలు అంటున్నావు, ఇంకా ముందరకు పోతే 140 రూపాయలు ఇక్కడే పట్టించుకోబో అన్నాడు. సర్లే, నేను ఇంకా బంకులు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనము ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చేసినాము. కరెక్ట్గా వాళ్ళు పెట్రోల్ బంకుల దగ్గర పెట్టుకోమంటారు. ఈ బ్లాక్లో కూడా, బ్లాక్లో 140 రూపాయలు నూగినారు లీటర్. వీళ్ళు పాపం 3 రోజులు ఏందంటే ఈ ఊరోళ్ళు ఆ పెట్రోల్ బంకులు ఓపెన్ చేయక ఎట చేస్తుంటారు పాపం. వీళ్ళు బయట నుంచి రావట్లేదని చెప్తున్నారు. ఏం జరుగుతుందో అసలు ఇక్కడ మణిపూర్లో నాకేం అర్థం కావట్లే. ఇది చుర్చాన్పూర్. ఈ చుర్చాన్పూర్లో పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది. సెంటినరీ గేట్ అంట. ఆంగ్లో కుకీ వారు 1917 1919లో 100 సంవత్సరాలు అయితే పూర్తయింది. लोकटक लेक, मोइरांग. इधर से एंट्री करना है, फिर जाना. क्या नाम है? सुधीर कुमार, कहाँ से आया? आंध्र प्रदेश. मैं अभी लोकटक लेक देख के जाएगा. कहाँ से आया अभी? मिजोरम. मिजोरम से कब निकला? मिजोरम से सुबह में आ गए अभी तक. रास्ता ठीक है? पूरा तरह. वो देखो इधर है ना, हाँ. रास्ता बंद है. इधर से आया, नहीं जा पाएगा उधर. इधर जा नहीं पाएगा ना.
बहुत बबल है, अच्छा मजमा है, वो रास्ता बहुत ब्लॉक है। बहुत बड़ा है अब उधर ही सीसीपुर है, एक सिटी है, उधर ही आज होटल में रह जाओ, वो ब्लॉक है अभी, वो देखो गाड़ी पारी लग रहा है, पूरा ब्लॉक कर रहे हैं। चलो रखो, हो गया। ठीक है, एक काम करो, आपको हम रुकेंगे नहीं, हाँ। आप इधर एंट्री कर लो, ठीक है। एंट्री करके फिर आप जाओ, जाके सिचुएशन देख के आप खुद ही आ जाओ। अगर जा सकता है तो चला जाओ, नहीं जा सकते तो क्या करना, सिचुएशन बहुत खराब है अभी। अब न्यूज नहीं देखते, मणिपुर का तो चल रहा है वो उस पार्ट में है, मैं सोचा इस बात में। ये देखा, ये मकान देखा, ये देखा, ये फुटा फुटा किस लिए है? पूरा जला दिया है। जला जला दिया। तो एंट्री कर लो। पूरा हंगामा है, भीड़ है, हजारों आदमी भीड़ है। वहाँ चेक पोस्ट है, आगे में चेक पोस्ट है, आर्मी चेक पोस्ट है उधर, आर्मी है, सीआरपी है। हाँ हाँ साइड कीजिए, उधर एंट्री की, इधर साइड करो सर। हाँ उधर एंट्री की। हाँ फिर इधर करना होगा, एंट्री होगा। थोड़ा मैं आंध्र प्रदेश, నెల్లూరు బైక్ రైడ్. ఎక్కడికి వెళ్తాం? మొయిలంగా వెళ్తున్నా, అక్కడ మొయిలంగా ఉంటున్నా. అది ఆ లేక్కి పోదాం అనుకున్నా, సిచ్యువేషన్ బాగాలేదు, ఇంపాల్కి వెళ్ళిపోన్నా. సిచ్యువేషన్ బాగా నేను పంపిస్తారా? అక్కడ కొంచెం కష్టం ఉన్నట్టుంది. అదే నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకో, వెళ్ళిపోవచ్చు. ఎవరు చెప్పి నీకు? आर्मी वाला बीएसएफ అక్కడ ఉన్నారు కదా వాళ్ళు ఎవరు? बीएसएफ वो बोला उधर थोड़ा रिक्वेस्ट कर लो, छोड़ेगा तो जाओ, नहीं तो वापस आ जाओ, ऐसे बोलो. नहीं, आपको कोई ऐसे दिक्कत नहीं करेगा, उनको भी जो है ना अपना वो करना है. నేను లేక్కి పోదాం అనుకున్నా, సిచ్యువేషన్ బాగాలేదు, వదిలేసి వెళ్ళిపోదాము. ఇంకా यूट्यूबर है आप? థ్యాంక్ యూ. इंपाल को इंपाल 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 जो तमिलनाडु, आंध्र प्रदेश ऐसा तो एंट्री करनी पड़ेगी. ठीक है, इधर लगा नहीं देखने को ऐसे खाली नाम कहाँ से आ रहे हो सर? मैं आंध्र प्रदेश. यहाँ से ये मिजोरम से. एंटर आईडी दिखा दो, आईडी दिखा दो अपनी. आंध्र प्रदेश के रहने वाले हो? हाँ आंध्र प्रदेश. दिल्ली को इंपाल को जाएगा. आई इधर ही से कि इधर से आए थे? अभी घर जा रहे हो? इंपाल को जाने दो क्या? इंपाल
इम्फाल कहाँ से आए हो? आंध्र प्रदेश। प्रदेश। इंपाल इंपाल कहाँ से आ रहे हैं? मैं आंध्र प्रदेश किसी रोड से आ रहे हैं? मिजोरम से। मिजोरम। आज खराब है थोड़ा थोड़ा मचा है। थोड़ा साइड थोड़ा खड़ा है, पूरा पक्का नहीं हो रहा है। सुजानपुर में कैसा हाल हो रहा है? सुजानपुर में कैसा है? आप देखा होगा। इधर हाँ, सीसीपुर में। सीसीपुर में हाफ एन आवर बिफोर कहाँ जाएगा? अभी इंपाल बस इम्फाल में रहेगा। इंपाल में रहेगा। कल वो नागालैंड को नागालैंड पहुँचेगा। ठीक है, आराम से काम। नहीं जा सकता। नहीं जा सकता। थोड़ा इस तरफ से थोड़ा जाके ना, हाँ और उधर में रास्ता है ना, एक रास्ता है ना, हाँ हाँ, जाके वो रास्ते से गए। बिष्णुपुर बाजार जाना था। ठीक है। మరి దారుణంగా తయారైపోయింది పరిస్థితి. ఓయమ్మ ఆడ నేను బుక్ అయిపోయినారు అనుకున్నాడా. వాళ్ళు టక్కన ఆపేసి నువ్వు పోలేవు అంటే సర్లే ఏముందిలే పోలేము అనుకున్నా. ఆడ చూస్తే ఢమాలని పేలింది ఒక్కసారిగా. ఓరి నాయన వీళ్ళు నిజంగానే చెప్తున్నారు అనుకుని వెనక్కి వచ్చేసి నువ్వు ఇక్కడికి కొద్దిసేపు ఉండు, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత పోదు అన్నారు వాళ్ళు. దాదాపు ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన అక్కడేదో ఇంటి దగ్గర పోయి. ఎంతసేపటికి తగ్గితే కదా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటారు ఆడ. इंफाल जाना है। चलो चलो चलो। आंध्र प्रदेश సో మనమైతే
అక్కడ కర్ఫ్యూ నుంచి ఆ గందరగోళంలో నుంచి మొత్తానికైతే ఇంపాల్కి చేరుకున్నాం. ఇంపాల్ చేరుకొని చెక్లా ఉంది కదా, ఇది ఒక హాస్టల్, చాలా పెద్దగా ఉంది. ఇది ఒక డార్మిటరీలో ఒక బెడ్ అయితే తీసుకున్నాము. ఒక నైట్కి 630 రూపాయలు అయితే పడింది. నేను ఈ మణిపూర్లో అసలు ఉండాలనుకోవట్లేదు. రేపు వెంటనే బయలుదేరి నాగాలాండ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా కర్ఫ్యూ ఉంది, అందుకే రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. లాస్ట్ ఒక 4 days నుంచి కంప్లీట్ లాక్డౌన్, కంప్లీట్ కర్ఫ్యూ. ఈ ఇంపాల్లో కూడా చాలా కర్ఫ్యూ, చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ముందుగానే ఐఎల్పి లేదు, మనం ఏదో వచ్చేసినాము. ఏదైనా తిరిగి చూద్దామంటే సిచ్యువేషన్ అయితే మనకి సరిగ్గా లేదు. ఇంకొకటి అసలు మెయిన్ విషయం ఏం తెలుసా, ఇక్కడ మొబైల్ డేటా ఆపేసినారు. సో ఈ సిటీలోకి వచ్చిన దగ్గర నుంచి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చూస్తామంటే ఆ గూగుల్ మ్యాప్స్ కూడా ఓపెన్ కావట్లే. తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ కల్లా మళ్ళీ కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. అంటే సిటీ కర్ఫ్యూ ఉంది. 8 గంటలకు 9 గంటలకల్లా మొత్తం ఎవరు బయట రాకూడదు. ఎందుకంటే మొత్తానికైతే ఏదో ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాం. ఏదో రైస్ ఉందంట, తినేసి మళ్ళీ మన హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం. ఎంటర్గా మిజోరంలో నుంచి ఇక్కడ మణిపూర్లోకి ఎంటర్ కాగానే చిత్చాన్పూర్ అని ఒక ఊరు అయితే వచ్చింది, కొంచెము టౌన్ టైప్ అనమాట. అక్కడ నుంచి ఈ ఇంపాల్ గ్యాప్ ఉంది కదా, ఫుల్ చాలా డేంజర్గా ఉంది రోడ్డు. నేనేమనుకున్నానంటే ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, కొంచెము డేంజర్గా ఉందంటే ఈస్ట్ పార్ట్లో కదా అనుకున్నా. కానీ అది మనం ఎంటర్ అయిన ప్లేస్లోనే ఎక్కువ ఉందంట. కానీ చిచ్చాన్పూర్ దాటంగానే ఫస్ట్ అయితే మనకి మిలిటరీ వాళ్ళు ఆపేసినారు. వాళ్ళు ఏం చెప్పినారంటే, నువ్వు పోలేవు, అక్కడ కొంచెం డేంజర్గా ఉంది, వెనక్కి వెళ్ళిపో, ఇక్కడ చిచ్చాన్పూర్లో రూమ్ తీసుకో, రేపు పొద్దున కావాలంటే బయలుదేరు అన్నట్టయితే చెప్పినారు. చిచ్చాన్పూర్లో ఉండడం దేనికి, సరే లోక్టాక్ ఒక లేక్ ఉందాడ, ఆ లేక్లో ఉన్న ఆ లేక్ దగ్గరికైనా పంపించిందంటే అక్కడ పోయేదానికి కూడా కుదరదు, నువ్వు ఈ మధ్యలోనే చాలా డేంజర్గా ఉంది పరిస్థితి అన్నట్టయితే చెప్పినారు. సరే ఈ సిచ్యువేషన్ అంతా చూసి, అది కాక మనకి ఆ పెట్రోల్ ఇప్పుడైతే నాకు దొరకలేదు. దాదాపు ఒక 6-7 పెట్రోల్ బంకులు అయితే దారిలో వస్తా చూస్తే అన్ని క్లోజ్లో ఉన్నాయి. అది ఎందుకు క్లోజ్లో ఉన్నాయి అనేది మనకి దారిలో ఈ ఇంపాల్కి వచ్చే దారిలో అప్పుడు అర్థమైంది. అది ఏం చేసినారంటే, ఆ పెట్రోల్ ట్యాంకర్లు వస్తున్నాయి కదా, ఆ ట్యాంకర్ తగలబెట్టేస్తున్నారు దారి పొడుగుతా. అప్పుడు అర్థమైంది ఈ పెట్రోల్ బంకులు ఎందుకు క్లోజ్ చేసినారు ఆ ఏరియాలని. సో అదనమాట ఇంక ఈరోజు ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.